మీరు మొబైల్ నెంబర్ కొత్తది తీసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ వీడియోలు, వీళ్ళ వీడియోలు చూసి ఏ నెంబర్ తీసుకోవాలో అర్థం కాక కన్‌ఫ్యూజ్ అయిపోయారా? సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు సంబంధించినటువంటి మీ ప్రొఫెషన్‌కి అనుగుణంగా ఏ విధంగా మొబైల్ నంబర్‌లో లాస్ట్ డిజిట్ అనేటువంటిది ఎఫెక్ట్ చేస్తుందో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. హాయ్! హలో ఫ్రెండ్స్! నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం మన ప్రొఫెషన్‌కి మొబైల్ నెంబర్‌లో ఉండేటువంటి ఏ నెంబర్‌కి లింకప్ ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలియజేసేటువంటి వీడియో ఇది. సో మనం చెప్పేది మొత్తం కూడా ఆస్ట్రో మొబైల్ నెంబర్ అంటారు. ఈ ఆస్ట్రో మొబైల్ నెంబర్ డిసైడ్ చేయడానికి 2-3 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్లో భాగంగా మనం ఒక వ్యక్తికి ప్రొఫెషన్ ఏముంటుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకొని ఆ వ్యక్తి యొక్క ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ అనేటువంటిది డిజైన్ చేయడం జరుగుతుందండి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ దేని గురించి తీసుకుంటున్నారు అనేటువంటి ఒక క్లారిటీ మనకు కావాలండి. మీరు ఎప్పుడైనా సరే ఆలోచించండి, మొబైల్ నెంబర్ తీసుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు మీరు మొబైల్ నెంబర్ తీసుకొని? మొబైల్ నెంబర్ తీసుకునే వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారా, లేదంటే మొబైల్ నెంబర్లు అమ్మే వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారా అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక మనం గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్ ఎంత అద్భుతంగా ఉండనివ్వండి, మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి 9 పేర్స్ అద్భుతంగా ఉండనివ్వండి, సరే పేర్స్ పక్కన పెడదాం, ప్లేసెస్ కూడా వాళ్ళు చెప్పిన ప్లేసెస్సే మీరు తీసుకొని ఉండండి. మొబైల్ నెంబరు 1,00,000 కాదు 2,00,000 పెట్టి కొనేవ్వండి, ఎంత పెట్టి కొన్నా సరే మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్ అనేటువంటి దాన్ని మీరు మార్కెట్లోకి మీ బిజినెస్కి అప్లై చేయకపోతే, ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది డిస్ప్లే కనుక మీరు చేయకపోతే, మొబైల్ నెంబర్ వల్ల కోటీశ్వర్లు కాదు కదా, రూపాయి కాదు కదా, పావల సత్తు కానీ కూడా మీ దగ్గరికి రాదనమాట. సో మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎన్ని లక్షలు పెట్టి కొన్నాము, ఎన్ని వేలు పెట్టి కొన్నాము, లేదా ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది, లేదంటే ఎన్ని పేర్స్ బాగున్నాయి అనేది కాదండి. మొబైల్ నెంబర్లో ఉండేటువంటి లాస్ట్ 4 నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే కంప్లీట్ ఎనర్జీ మొబైల్ నెంబర్లో. ఆ లాస్ట్ 4 నెంబర్లే డిసైడ్ చేస్తాయి నువ్వు ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడాలి, నీకు బిజినెస్ ఏ బిజినెస్, ఆ బిజినెస్లో అనుగుణంగా నీకు ఎటువంటి ఫోన్ కాల్స్ రావాలి, వచ్చేటువంటి ఫోన్ కాల్స్లో నువ్వెలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడాలి అనేటువంటి కంప్లీట్ మనకి సంబంధించిన పిక్చర్ మొత్తం కూడా లాస్ట్ 4 డిజిట్స్, అలానే మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి ఎనర్జీ, ఈ 2 మాత్రమే మనకి డిసైడ్ చేస్తాయండి. ఎన్ని పెయిర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం చూద్దాము లాస్ట్ డిజిట్ అనేటువంటిది అది మన ప్రొఫెషన్కి సంబంధించింది అనమాట. అంటే కొన్ని ప్రొఫెషన్స్కి లాస్ట్ డిజిట్ అనేటువంటిది ఈ విధంగానే ఉండాలి అనేటువంటిది రీసెర్చ్ అండి. అసలు ఒరిజినల్ కంటెంట్ అనేటువంటి దాన్ని ఏదైతే మొబైల్ న్యూమరాలజీ ఉండిద్దో దాన్ని పక్కన పెట్టేసి ఏదైతే రేట్ ఎక్కువ పెంచి మనం నెంబర్లు అమ్ముకోవచ్చో దాన్ని తీసుకొని వచ్చారనమాట. సో ఈ మొబైల్ నెంబర్లో ఉండేటువంటి పేర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పేర్ సిస్టమ్ అనేటువంటిది వేదిక్ న్యూమరాలజీ నుంచి తీసుకొచ్చారు. సో దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి. ఈ పేర్స్ ఏంటి, దీని కథ ఏంటి, ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ లాస్ట్ డిజిట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ లాస్ట్ డిజిట్లో నేను మీకు ఎండింగ్లో ఒక టిప్ ఇస్తా. అదేంటంటే, మీకు మీ ఇంట్లో అత్త కోడలు ఎవరైనా సరే దూరంగా ఉండి అరుసుకోవటం, తిట్టుకోవటం, ఫోనుల్లో ఎక్కువ సంభాషణ చేసుకోవటం, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోనుల్లో వల్గర్గా మాట్లాడటం, లేదంటే వినటానికి ఇంపుగా లేకుండా విరక్తి పుట్టేటటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మొబైల్ నెంబర్లో లాస్ట్ డిజిట్ అనేటువంటిది ఏది పెడితే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనకి వాయిస్ అనేటువంటిది ప్రశాంతంగా వచ్చింది అనేటువంటి దాని గురించి నేను ఎండింగ్లో చెప్తాను అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎన్ని వేలు పెట్టి కొన్నాము, ఎన్ని పేర్స్ మంచిగా ఉన్నాయి కాదండి, మీ బిజినెస్కి అనుగుణంగా మన బిజినెస్ ఏదైతే ఉంటుందో, మీరు మార్కెటింగ్ చేస్తున్నారా, లేదంటే మీరు ఏదైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారా, లేదు మీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కన్సల్టేషన్లో ఉన్నారా, లేదంటే మీరు హెచ్ఆరా, లేదంటే మీరు ఎక్కడైనా సరే ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నారా, ఇవన్నీ కూడా ఈ వృత్తులు ఏమైతే ఉన్నాయో ప్రతి వృత్తికి అండి
ప్రతి వృత్తికి కొన్ని నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆ వృత్తికి సంబంధించినటువంటి అనుగుణంగా ఆ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మొబైల్ నెంబర్ ద్వారా మనకి డబ్బు అనేటువంటిది వస్తుంది. మీరు ఆలోచించవచ్చు, మొబైల్ నెంబర్ ద్వారా డబ్బు ఎలా వస్తుంది అని. గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ అనేటువంటిది మనం ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లు కనెక్షన్ అయి ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబరు మారిస్తే కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి. ఇది కాదండి, ఇదంతా ట్రాష్ సబ్జెక్ట్ ఇదంతా. ఓకే, గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ అనేటువంటిది బుధకారకుడు అండి. బుధుడు వాణి అంటే మీ మాట ద్వారా డబ్బు అనేటువంటిది సంపాదించేటటువంటి క్యాపబిలిటీ ఉన్నది మొబైల్. అంటే మీరు మీ బిజినెస్కి అనుగుణంగా లాస్ట్ డిజిట్ అనేటువంటిది మీరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బిజినెస్కి అనుగుణంగా నెంబర్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి గ్రహము, దానికి సంబంధించినటువంటి ఎనర్జీ అనేటువంటిది యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్, ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఏవైతే కమ్యూనికేషన్ ఉంటుందో కమ్యూనికేషన్ అనేటువంటిది అద్భుతంగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ముందు 3 నెంబర్లు అంటే గుర్తుపెట్టుకోండి, 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబరు, ఈ 4 నెంబర్లు మాత్రమే మొబైల్ నెంబర్ని డిసైడ్ చేసేటువంటి ఎనర్జీస్. నేను మళ్ళీ చెప్తున్న పెయిర్స్ గురించి మాట్లాడటం, నేను మొబైల్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇది మొత్తం కూడా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి, మొబైల్ ఎనర్జీస్ అనేటువంటివి. లాస్ట్ డిజిట్ ఏదైతే ఇందులో ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ డిజిట్స్ మొత్తంలో మనం ఎవరికి మాట్లాడాలి, ఎవరు మనతో మాట్లాడాలి, ఎవరు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే మనకు డబ్బు వస్తాయి, అలానే ఏ ప్రొఫెషన్కి అనుగుణంగా ఏది పెట్టాలనేటువంటిది మొత్తం కూడా మనల్ని ఈ 4 నెంబర్లు మాత్రమే మనల్ని డిసైడ్ చేస్తాయండి. సో మీరు అద్భుతమైనటువంటి పేర్లు తీసుకున్నారు, ఒక 40,000 పెట్టి 50,000 పెట్టి మొబైల్ నెంబర్ తీసుకొని అద్భుతమైనటువంటి పేర్లు తీసుకొని మీ వృత్తికి అనుగుణంగా లాస్ట్ డిజిట్ లేదనుకోండి మీకు ఉపయోగం ఉండదు. ఎంతోమంది ఇప్పుడు సఫర్ అవుతున్న కారణం అదే. ప్రతిరోజు ఫోన్ కాల్స్, సార్ నేను పలానా ఇన్ని వేలు పెట్టి నెంబర్ తీసుకున్నానండి, లేదంటే వాళ్ళు చెప్పినట్టు పలానా టోటల్లో నేను నెంబర్ తీసుకున్నానండి, కానీ నాకేం ఉపయోగం రావట్లేదండి. ఇంకా ఆ నెంబర్ తీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఏవైతే అమౌంట్ ఉంటాయో ఆ అమౌంట్లో కూడా నేను లాస్ అయ్యానండి. సో దీని అంతటికి కారణం ఏంటంటే పెయిర్ అనేటువంటిది ఇంపార్టెంటేనండి. పెయిర్ అనేటువంటిది ఒక లిమిట్ ఉంటుంది, ఎంతవరకు లిమిటో అంతవరకే లిమిట్. అసలు సబ్జెక్ట్ అనేటువంటిది లాస్ట్ 4 డిజిట్స్ ఎనర్జీని పక్కన పెట్టేసి ఈ పెయిర్స్ ఏది మన డేట్ ఆఫ్ బర్త్కి ఉండవలసినటువంటి ఏదైతే మనకి వేదిక్ న్యూమరాలజీలో ఉన్నటువంటి ఆ మొత్తాన్ని తీసుకొచ్చి మొబైల్ నెంబర్లో పెట్టి మొబైల్ అసలు సబ్జెక్ట్ అనేటువంటిది పక్కకు దోసేశారనమాట. సో కాబట్టి ఇవన్నమాట ప్రాబ్లమ్స్. గుర్తుపెట్టుకోండి, మీ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో మీ ప్రొఫెషన్కి అనుగుణంగా లాస్ట్ 10th డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ 10th డిజిట్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసినప్పుడు మాత్రమే, ఈ 10th డిజిట్ని డిజైన్ చేసేటప్పుడు దీనికి ముందున్నటువంటి 3 నెంబర్స్ ఉంటాయి చూసారా, ఆ 3 నెంబర్స్ని మళ్ళీ మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో యాక్టివ్ నెంబర్ అని ఉంటుంది అనమాట. ఆ యాక్టివ్ నెంబర్కి అనుగుణంగా మళ్ళీ 10th డిజిట్కి అనుగుణంగా మీ ప్రొఫెషన్కి అనుగుణంగా లాస్ట్ 4 ఎనర్జీస్ డిజైన్ చేయాలండి. సో ఈ విధంగా డిజైన్ చేసినటువంటి నెంబరు మాత్రమే మనకి లైఫ్లో మొబైల్ ఫోన్ ద్వారా మాట ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందండి. గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పాను కదా. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ప్లాన్ చేసుకోండి. మొబైల్ నెంబర్లో లాస్ట్ 6 డిజిట్స్, మొబైల్ నెంబర్లో మొదట ముందున్నటువంటి 6 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 6 డిజిట్స్లో ఏ పెయిర్స్ ఉన్నా సరే మన మీద ఎఫెక్ట్ చూపించదండి. ఎందుకంటే పెయిరింగ్ సిస్టమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించింది, అంతేగాని మొబైల్ న్యూమరాలజీలో మొబైల్ నెంబర్కి సంబంధించింది కాదు. మరి పెయిర్ సిస్టమ్ అనేటువంటిది అంత అద్భుతంగా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గురించి మనం చెప్పేటప్పుడు అది సైంటిఫిక్గా ఎక్కడైనా సరే ప్రూవ్ అవ్వాలి. ఓకే, నేను ఇక్కడ చెప్పినా సరే అదే ప్రూవ్ అవ్వాలి, అమెరికాలో చెప్పినా అదే ప్రూవ్ అవ్వాలి, లేదంటే స్విట్జర్లాండ్లో చెప్పినా అదే ప్రూవ్ అవ్వాలి. మరి న్యూమరాలజీలో 23 అనేటువంటి నెంబర్ని రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు, 32 నెంబర్ని కూడా రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు. అసలు 23, 32 నెంబర్ కంటే మించిన కింగ్ నెంబర్ లేదని చెప్పి ఎవరు వస్తే వాళ్ళకి 23లో 32లో పేర్లు పెట్టి పక్కకు తోసేస్తూ ఉంటారు. మరి 23, 32 నెంబర్ అనేటువంటిది నేమ్ కరెక్షన్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి నెంబర్ అయింది. మొబైల్ న్యూమరాలజీలో ఎందుకు అనేది న్యూట్రల్ నెంబర్ అయింది?
ఎప్పుడైనా మీరు ఆలోచించారా? గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్ట్ అనేటువంటిది చెప్పేటప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైతే మీరు గుడ్డిగా నమ్ముతున్నారో అదే వాళ్ళకి కాసుల వర్షం కురిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, మొబైల్ నెంబర్ తీసుకోవడానికి మహా అయితే 2000 లేదంటే 5000 ఎక్కువ అండి. అంతకు మించి ఒక రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మన ప్రొఫెషన్కి అనుగుణంగా యాస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటిది ఒరిజినల్ కంటెంట్. యాస్ట్రో మొబైల్ నెంబర్లో మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, అలానే మీ క్లయింట్స్ అంటే మీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మీ క్లయింట్స్ ఎలా రావాలి, ఏంటి, మీరు ఎట్లా మాట్లాడాలనేటువంటి దానికి అనుగుణంగా డిజైన్ చేస్తారనమాట. ఒరిజినల్ కంటెంట్ అనమాట, ఒరిజినల్ న్యూమరాలజీ ఇది. దీంట్లో మళ్ళీ టోటల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మొబైల్ ఎనర్జీ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయడానికి బెట్ థియరీ అని ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీ ఉంటుంది అనమాట. ఈ బెట్ థియరీకి అనుగుణంగా మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎనర్జీ పెడతామో అది మన యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మన ఎలిమెంట్స్ అనేటువంటిది బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా కాకుండా మొబైల్ టోటల్ 1వ నెంబర్లో తీసుకో అద్భుతంగా ఉంటుంది, 5వ నెంబర్లో తీసుకో అద్భుతంగా ఉంటుంది, 3వ నెంబర్లో తీసుకో అద్భుతంగా ఉంటుంది, 9వ నెంబర్లో తీసుకో అద్భుతంగా ఉంటుందని చెప్పి ఏవైతే చెప్తున్నారో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏమైతే తెలుసా, మనకి సంబంధించినటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎలిమెంట్స్ అనేటువంటివి ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు ఈ యొక్క నెంబర్ని మనం తీసుకున్నప్పుడు ఎక్సెస్ అయిపోయి మనకి మనం అనవసరంగా ఆ ఎనర్జీని క్రియేట్ చేసాం కాబట్టి రోబస్ట్ నేచర్లో ఎనర్జీ అనేటువంటిది ఎక్స్ప్లోడ్ అయిపోయి మన లైఫ్లో నెగిటివ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి అనమాట. సో 46 టోటల్ అనేటువంటి మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత ఎంతోమంది అప్పుల పాలవ్వడానికి కారణం అదేనండి. 46 టోటల్ అనేటువంటి టోటల్ 1 వస్తుంది. 1 అందరికీ సెట్ అవ్వదు. మీకు ఇక్కడ ఇంకో సీక్రెట్ కూడా చెప్తాను. ఎవరైతే 2000 సంవత్సరం ముందు జన్మించారో వాళ్ళెవ్వరికీ కూడా 46 టోటల్ పనికిరాదండి. 46 టోటల్ అనేటువంటిది తీసుకుంటే కనుక మీకు సంబంధించి మీకు జ్యోతిష్యం గురించి ఐడియా ఉంటే మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి. 46 టోటల్ మీద నేను మీకు విత్ ఎగ్జాంపుల్తో ఒక వీడియో చేస్తానండి. నేను ఆ వ్యక్తి యొక్క జన్మజాతకం తీసుకొని 46 టోటల్ తీసుకున్న తర్వాత అతని లైఫ్లో ఏమైంది అనేటువంటిది కట్టినట్టు మీకు చెప్తాను. ఇంతవరకు ఈ విధంగా మీకు న్యూమరాలజీని, యాస్ట్రాలజీని, మొబైల్ న్యూమరాలజీని మూడింటిని కలిపి ఒక వీడియో చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఒరిజినల్ కంటెంట్ అసలు 46 ఎందుకు బ్యాడ్ నెంబర్, 46 ఈజ్ ఏ బ్యాడ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, బట్ కానీ ఇది నిజం. అది అందరికీ కాదండి, కొంతమందికి చాలా బ్యాడ్ నెంబర్ అది ఏంటనేటువంటిది నెక్స్ట్ నేను ఆ వ్యక్తి యొక్క జన్మజాతకం తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మన వృత్తికి అనుగుణంగా లాస్ట్ 10th డిజిట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వృత్తి నుంచి లేదంటే ఆ ఫోన్ నెంబర్ నుంచి మనం డబ్బు అనేటువంటిది సంపాదించుకోగలుగుతాం. లేదంటే మీరు తల క్రిందులుగా తపస్సు చేసినా సరే మీ వల్ల కాదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో మీరు ఎవరైనా సరే కన్సల్టెన్సీ ఉందనుకుందాం. అంటే ఎలా అంటే జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, జాబ్ కన్సల్టెన్సీ ఉందనుకున్నాం. ఆ జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి సరదాగా ఎండింగ్ నెంబర్ 1 కానీ లేదంటే ఎండింగ్ నెంబరు 9 కానీ పెట్టుకొని చూడండి. మీకు ఎట్లా ఉంటుందో అసలు మీ జాబ్ కన్సల్టెన్సీ అనేటువంటిది మూసుకునేటువంటి సిచ్యువేషన్కి వచ్చేసిద్ది. మీకు అర్థమైందా? సో కాబట్టి మీ ప్రొఫెషన్కి అనుగుణంగా లాస్ట్ 10th డిజిట్ని, అలానే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ని డిజైన్ చేసుకోవాలండి. దిస్ ఈజ్ ఒరిజినల్, మళ్ళీ చెప్తున్నా, ఒరిజినల్ మొబైల్ న్యూమరాలజీ కంటెంట్. యాస్ట్రో మొబైల్ నెంబర్ మన యాస్ట్రాలజీకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధంతో క్రియేట్ చేసేటువంటి మొబైల్ నెంబర్. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, గొడవలు పడుతున్నటువంటి అత్త గొడవలకు కానివ్వండి, లేదంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవలు పడుతున్నా, ఇట్లాగా ఎవరికైనా సరే మాట అనేటువంటిది సరిగ్గా వెళ్లకుండా దురుసుగా ఉన్నా సరే, ఇటువంటి వాళ్ళకి ఎండ్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్లో ఎండింగ్ నెంబర్ ఏదైతే ఉందో 6 నెంబర్ కనుక ఉందనుకోండి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగా మాట్లాడతారు, అట్రాక్టివ్గా మాట్లాడతారు. అలానే ఈ 6 నెంబర్ ఉన్న వాళ్ళకి కూడా ఎదుటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కాల్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. అంటే మ్యాక్సిమం 99% కాల్స్ అనేటువంటివి చాలా మంచి వాయిస్తో, ఎదుటి వాళ్ళు స్వీట్ వాయిస్తో, చాలా ప్రేమతో పొందినటువంటి వాయిస్తో వస్తాయండి. సో ఫ్రెండ్స్, ఇది దయచేసి వేలకు వేలు పెట్టి అనవసరంగా మీ లైఫ్లు స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే రీసెంట్గా లోన్ తీసుకొని మొబైల్ నెంబర్ కొన్నాడంట.
ఇది ఎంత విడ్డూరం అనిపిస్తుందంటే, నార్త్ ఇండియాలో నా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలామంది. వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు అంటారు, అరే భలే ఉందిరా బాబు, మాకు తెలుగు వస్తే బాగుండేది, శుభ్రంగా మొబైల్ నెంబర్లు మొబైల్ న్యూమరాలజీ అని చెప్పి వీడియోలు చేసి మేము కూడా కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళం. మొబైల్ నెంబర్ తీసుకునే సంగతి పక్కన పెట్టు, మొబైల్ నెంబర్లు అమ్ముకునే వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతున్నారు కదా మీ దాంట్లో అనేసి వాళ్ళు ఎగతాళిగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి నార్త్ ఇండియాలో. నార్త్ ఇండియాలో ఎవరైతే ఈ మొబైల్ న్యూమరాలజీ ఏదైతే వేదిక్ న్యూమరాలజీకి అనుగుణంగా మొబైల్ న్యూమరాలజీ అని తీసుకొచ్చారో వాళ్ళు మొబైల్ నెంబర్లు ఎవరు అమ్మరండి. వాళ్ళు ఓన్లీ కంటెంట్ అమ్ముకుంటారు, అంటే సబ్జెక్ట్ అమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదని చెప్పి. సబ్జెక్టు ఓకే, సబ్జెక్ట్ అమ్ముకోవడం కోసం మార్కెట్లో చాలా ఉంటాయండి. టార్గెట్ ఎవరండి? టార్గెట్ ఎవరు చెప్పండి? బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంతవరకు అనుభవించినటువంటి జీవితం ఏదైతే ఉందో ఈ జీవితం నుంచి ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలి అనేటువంటి విధంగా డబ్బు అనేటువంటిది ఎలా సంపాదించాలి అనేటువంటి గురించి వీడియోలు చూసేటప్పుడు ఈ వీడియోస్ వైరల్ అయిపోయినాయండి. పలానా నెంబర్ తీసుకోండి కోటీశ్వర్లు అయిపోతారు, పలానా పెయిర్స్ తీసుకోండి కోటీశ్వర్లు అవుతారు, మొబైల్ నెంబర్ 30,000, మొబైల్ నెంబర్ 46,000, మొబైల్ నెంబర్ ₹1,00,000. సో మనం 46 గురించి వీడియో చేసిన తర్వాత పాపం ఆ ₹1,00,000 నుంచి మొబైల్ నెంబర్ ఆ 46 వాల్యూ పడిపోయిందిలేండి. అందుకే అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు 46 మీద ఎవరు వీడియోలు చేయడం లేదు. లేదంటే 46 యూనివర్సల్ లక్కీ నెంబర్ అంట. మరి అది ఎట్లా యూనివర్సల్ లక్కీ నెంబర్ అయిందో. సో దీని గురించి మనం అంతా మాట్లాడుకుందామండి. నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా మొబైల్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఒరిజినల్ కంటెంట్ మీకు ఇచ్చి మీ అందరూ కూడా దాని గురించి తెలుసుకొని ఈ మొబైల్ నెంబర్లు వేలకు సంబంధించిన మొబైల్ నెంబర్ల యొక్క ఊబిలో పడకుండా మీరందరూ కూడా కాపాడుకునేటువంటి విధంగా నేను కంటెంట్ అనేటువంటి చేస్తానండి. సో నా వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఊబిలో నుంచి చాలామంది బయటపడతారు, ఆ ఊబిలోకి వెళ్లకుండా ఉంటారు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది, నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలనేటువంటి దాని గురించి, కంటెంట్ ఏం చేయాలనేటువంటి దాని గురించి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.